హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏళ్ల తరబడి సుమారుగా 83,92,000 ఆస్తి పన్నులు బకాయి ఉన్న నేపథ్యంలో జయలలిత ఇంటిని సీజ్ చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అయితే సీజ్ చేసిన కొన్ని గంటల్లోనే జయలలిత కుటుంబ సభ్యుల నుండి త్వరలోనే చెల్లిస్తామనే స్పష్టమైన హామీ రావడంతో సీజ్ ని జీహెచ్ఎంసీ అధికారులు ఉపసంహరించుకున్నారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని జయలలిత నివాసం నుంచి మా ప్రతినిధి తేజ అందిస్తారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసం అంటే హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి నివాసానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ విషయంలో ప్రాపర్టీ ట్యాక్స్ ఏళ్ల తరబడి కూడా బకాయి ఉండిపోయింది. సుమారు 83,97,000 వరకు కూడా ఇక్కడ పెండింగ్ ఉంది అనేటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా కట్టకపోవడంతో సుదీర్ఘంగా కూడా కట్టకపోవడంతో మొత్తంగా జీహెచ్ఎంసీ అధికారులు అయితే నిన్న పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఆ నివాసాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇక ఒకసారి మనం చూడొచ్చు శ్రీనగర్ కాలనీలో రత్నదీప్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి హౌస్ నెంబర్ 8-3-1099 ప్లాట్ నెంబర్ 36 స్ట్రీట్ నెంబర్ 4 శ్రీనగర్ కాలనీ హైదరాబాద్ 500073 అనేటువంటిది మనం ఇక్కడ స్పష్టంగా అడ్రస్ చూడొచ్చు. ఇదే అంటే G+4గా ఉన్నటువంటి ఈ భవనంలోనే అప్పుడప్పుడు కూడా జయలలిత తరచూ ఇక్కడికి వస్తూ ఉండేవారు అనేటువంటిది అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చేవారు, వారి కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి జయలలిత గడిపేవారు, ఇక్కడ కాస్త ఇక్కడికి వచ్చి వెళుతూ ఉండేవారు అనేటువంటిది అయితే మాత్రం స్థానికులంతా చెప్తున్నారు. అయితే 1991 నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అనేటువంటిది కట్టడం లేదు అనేటువంటిది ఒకటి తెలుస్తుంది. కానీ ఏదైనా కానీ 15 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అనేటువంటిది కట్టకపోవడంతో, ఆస్తి పన్ను కట్టకపోవడంతో దానికి సంబంధించినటువంటి వడ్డీ కూడా అధికంగా కావడంతో ఇదంతా కూడా 83,92,000 అయింది. అందువల్లే ఇది మరింత ఎక్కువగా మొండి బకాయిగా మారినటువంటి నేపథ్యంలోనే సీజ్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అందుకనే సీజ్ చేశాము అనేటువంటిది అయితే మాత్రం ఇక్కడ జీహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు. మనం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ కేర్ టేకర్ రవి అనేటువంటి వ్యక్తి ఇక్కడ కేర్ టేకర్గా ఉన్నాడు అనేటువంటిది అయితే మాత్రం తెలుస్తుంది. కానీ ప్రస్తుతం అయితే కేర్ టేకర్ లేరు. ఈరోజు ఉదయం అంటే నిన్న ఒక 24 గంటల క్రితం సరిగ్గా ఇక్కడ ఉన్నటువంటి యూసుఫ్ కూడా జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో అయితే మాత్రం ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేయడంతో పాటు ఇక్కడ సీల్ కూడా వేసినటువంటి పరిస్థితి అయితే చూసాము. అయితే లేదు, తప్పనిసరిగా ఏదైతే ఎంతైతే బకాయి ఉందో ఆ బకాయి అంతా కూడా పూర్తి స్థాయిలో చెల్లిస్తామని చెప్పడంతో ఒకసారిగా జీహెచ్ఎంసీ అధికారులు అయితే సమ్మతించడంతో పాటు అంటే సానుకూలంగా స్పందించి సీజ్ చేసినటువంటి ఈ భవనాన్ని అయితే మాత్రం వారు వెంటనే సీజ్ చేసినటువంటి సీల్ను రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే వారు ఒక సర్టెన్ సమయంలోనే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బకాయి మొత్తం కూడా చెల్లిస్తామనేటువంటిది రావడంతో ఒక స్పష్టమైనటువంటి హామీ రావడంతోనే జీహెచ్ఎంసీ అధికారులు సానుకూలంగా స్పందించారనేటువంటిది అయితే ఇక్కడ చెప్తున్నారు. మొత్తంగా జీహెచ్ఎంసీ అధికారులు అయితే వారి దగ్గర నుంచి ఇదే విధమైనటువంటి మాటలు వస్తున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఏదైనా కానీ చాలా పూర్తిగా మనం చూడొచ్చు. ఈ G+4గా ఉన్నటువంటి ఈ జయలలితకు సంబంధించినటువంటి నివాసం పూర్తి స్థాయిలో చాలా నిర్మానుష్యంగా మారింది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఇక్కడ ఎవరు కూడా కనిపిస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి ఎవరు కూడా వచ్చి వెళుతున్నటువంటి దాఖలాలు కూడా కనపడటం లేదని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఇక్కడ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఏ మూల చూసినా కానీ చాలా విలాసవంతమైనటువంటి భవనంగానే చెప్పొచ్చు. కానీ ఇక్కడ కనీసం ఇక్కడ చాలా విజయమాల్య లాంటి వారు, శోభన్ బాబు లాంటి వారితో పాటు ఇంకా సినీ ప్రముఖులు, వారికి సంబంధించినటువంటి జయలలితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వారంతా కూడా ఇక్కడ తరచూ ఇక్కడికి వస్తుండేవాళ్ళు. కొన్ని సమావేశాలు కూడా జరుగుతున్నటువంటిది అయితే మాత్రం వారంతా కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏదైనా కానీ సానుకూలంగా స్పందించినటువంటి జీహెచ్ఎంసీ అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే పెండింగ్ ఉందో, మొండి బకాయిగా మారిందో దీన్నంతా పూర్తి స్థాయిలో చెల్లిస్తామని చెప్పి జయలలితకు సంబంధించినటువంటి ఆ కార్యాలయం వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల నుంచి స్పష్టమైనటువంటి హామీ జీహెచ్ఎంసీ అధికారులకు వచ్చిందని చెప్పినటువంటి నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు అయితే వారు ఏదైతే సీల్ వేశారో సీల్ వేసిన దాన్ని సీజ్ చేసినటువంటి దాన్ని ఉపసంహరించుకున్నారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఏదైనా కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే ఇంత ఏళ్ల తరబడిగా అసలు ఎవరు నిర్మానుష్యంగా ఉండటం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న అయితే మాత్రం లేవనెత్తుతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే కమర్షియల్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్కి వేసేటువంటి ట్యాక్స్ తరహాలో ఒక నివాసానికి కూడా ఈ విధమైనటువంటి ట్యాక్స్ ఉంటుందా?
ఇది కమర్షియల్ కాదు, ఇది నివాస గృహం. మరి నివాస గృహానికి కూడా ఈ స్థాయిలో ట్యాక్స్ వేస్తారా? ఎన్ని చక్రవడ్డీలు బారు వడ్డీలు ఉన్నప్పటికీ కూడా 83,92,000 అవుతాయా అనేటువంటి ప్రశ్న అయితే వస్తున్నటువంటి, అంటే ఆ విధమైనటువంటి ప్రశ్నలే లేవనెత్తుతున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఏదైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే ఏదైతే సీజ్ చేసినటువంటి దాన్ని జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఒక స్పష్టమైనటువంటి హామీ రావడంతోనే ఉపసంహరించుకున్నామనేటువంటిది అయితే వారంతా చెప్తున్నారు. సో ఏదైనా ఇక్కడ తాజా పరిస్థితిగా అయితే ఇది అన్నట్లుగానే మనం చెప్పొచ్చు. సీనియర్ వీడియో జర్నలిస్ట్ అబ్దుల్తో తేజ 99 టీవీ, శ్రీనగర్ కాలనీ, జయలలిత.